అన్నా నేను జగనన్న పిచ్చోడిని ఖమ్మంలో మంచిగా జాబ్ చేసుకుంటూ నా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ మందు బంద్ చేయాలని జగనన్న సలహా ఇచ్చినట్టుగా చెప్పండి అన్న, నీలకంఠన్న సాక్షిగా డ్రింకింగ్ మానేస్తా అని వీరన్న అడుగుతున్నారు. జగనన్న మీకు చెప్పాలి అంతే కదా. ఈవేళ వీరన్న ఖమ్మంలో ఉంటాడు. ఖమ్మంలో ఉండే వీరన్నకు నేనంటే ఎంత పిచ్చి అనంటే అది నేను మాటల్లో చెప్పలేను. కానీ వీరన్నకు ఉన్నటువంటి ఒకే ఒక మైనస్ ఏంటి అనంటే తను మందుకి బానిస అయిపోయినాడు. ప్రతిరోజు అనుకుంటాడు నేను ఇలా మందు మానేస్తున్నా, రేపటి నుంచి తాగను అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ప్రతిరోజు మళ్ళీ తాగుతానే ఉన్నాడు. తనకి మానేయాలనుంది కానీ మానలేకపోతా ఉన్నాడు. జగనన్న చెబితే మాన్తాను అని చెప్పి వీరన్న పట్టుబట్టి కూర్చున్నాడు. నీలకంఠ సోదరుడు మిమిక్రీ కళాకారుడు నీలకంఠ సాక్షిగా డ్రింకింగ్ మానేస్తానని చెప్తా ఉన్నాడు. వీరన్న మీ జగనన్నని చెప్తా ఉన్నా, మందు మానేసి చక్కగా మంచి ఉద్యోగం చూసుకొని పిల్ల పాపలను చక్కగా చూసుకుంటా నీ కుటుంబాన్ని ప్రేమతో పోషించుకుంటా మంచి పేరు తెచ్చుకోవాలా. నేను ఎవరైతే ఊర్లో ఇతను మందు తాగుతాడో, ఇతను సరిగా పని చేయడని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎస్ జగనన్న చెప్పినాడు నేను మానేస్తున్నాను మందు అని చెప్పి నువ్వు మందు మానేస్తావు అని చెప్పి ఆశిస్తా ఉన్న వీరన్న మానేయన్న వద్దన ఆ పాపిష్టి మందుకి బానిస కావద్దు. నేను చెప్తా ఉన్నా మానేస్తున్నావంటే నువ్వు నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్తా ఉన్నా నీకు.